ఉగాదిరారోయ్, ఆనందం తరలోయ్, కొత్త ఆశలతో కొత్త వెలుగుతో స్వాగతం పలుకుతాం రారోయ్. బెల్లం తీపిగా, నవ్వులు నింపగా, ఉప్పు స్నేహం అనుబంధం నిలిపి, నిమ్మ చేదుగా, బాధలు తాకగా, మామిడి రుచి కొత్త కలలు రాసి, ఈ పచ్చడి రుచి జీవితం గమనం. నూతన సంవత్సరానికి హార్దిక వందనం. వనిత సిల్క్స్ వారి తరపున ఉగాది శుభాకాంక్షలు. హిందూ కాలగణన విధానం ప్రకారం 60 సంవత్సరాల చక్రం, షష్ఠి సంవత్సర చక్రం ఉంటుంది. ఈ 60 సంవత్సరాలు ప్రతి 60 ఏళ్లకు ఒకసారి పునరావృతం అవుతాయి. గురు, శని గ్రహాల చలనం ఆధారంగా గురు గ్రహం బృహస్పతి ఒకసారి సూర్యుడి చుట్టూ తిరగడానికి 12 సంవత్సరాలు పడతాయి. శని గ్రహం శని పూర్తి ప్రదక్షిణం 30 సంవత్సరాలు పడుతుంది. గురు 12 మరియు శని 30, సంచార గతి గుణిత హారము LCM 60. కాబట్టి ప్రతి 60 సంవత్సరాలకు వీటి గమనాలు పునరావృతమవుతాయి. అందుకే 60 సంవత్సరాల చక్రాన్ని ఏర్పరచారు. హిందూ సాంప్రదాయ కాల గణనలో ప్రాముఖ్యత. హిందూ కాల చక్రం మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు వంటి విభాగాలుగా ఉంటుంది. బ్రహ్మదేవుడు కాలాన్ని నియంత్రించేందుకు 60 సంవత్సరాలకు 60 ప్రత్యేక పేర్లు ఇచ్చినట్లు పురాణాల్లో ఉంది. ప్రతి సంవత్సరానికి తదనుగుణమైన శక్తి, దేవత, గ్రహ ప్రభావం ఉంటుంది. పురాణ గాథ నారదుని 60 కుమారుల కథ. కథ వెనుక ఉన్న రహస్య కారణం ఏమిటి? నారదుని గర్వం మరియు విష్ణుమూర్తి మాయ. ఒకానొక రోజు దేవర్షి నారదుడు భగవంతుని దగ్గరకు వెళ్లి, ఓ విష్ణుమూర్తి, నేను మాయను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నా మీద మాయ ప్రభావం పడదు అని గర్వంతో చెప్పాడు. విష్ణుమూర్తి చిరునవ్వుతో, నారదా, మాయ అనుభవంలోనే అర్థమవుతుంది. గుణాల పరంగా ఎంత శక్తివంతుడైనా దానిలో చిక్కుకోవచ్చు అని అన్నాడు. నారదుడు, అయితే నా మీద మాయ ప్రభావం ఎలా పడుతుందో చూపించు ప్రభు అని వేడుకున్నాడు. విష్ణుమూర్తి అతన్ని ఒక దివ్య సరస్సు దగ్గరకు తీసుకువెళ్లి, ఈ నీటిలో స్నానం చేయి, అప్పుడు మాయ శక్తి ఏమిటో తెలుసుకుంటావు అని అన్నాడు. నారదుని మార్పు, స్త్రీ జన్మ. నారదుడు నీటిలో మునిగి వచ్చేసరికి తాను పురుషుడు కాదని, ఒక అందమైన యువతిగా మారిపోయినట్టు కనిపించింది. తన గత జన్మను పూర్తిగా మరచిపోయిన ఆమె ఒక రాజ్యానికి వెళ్ళింది. అక్కడ ఒక మహారాజు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాలక్రమేణా ఆ యువరాణి 60 మంది కుమారులను ప్రసవించింది. నారదుడు ఆమె రూపంలో, పెళ్లి, కుటుంబం, పిల్లల ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు. తన అసలు స్వరూపాన్ని పూర్తిగా మర్చిపోయాడు. 60 మంది కుమారుల మరణం మరియు మేలుకొలుపు. తర్వాత ఏం జరిగింది? నారదుని మార్పు, స్త్రీ జన్మ. నారదుడు నీటిలో మునిగి వచ్చేసరికి తాను పురుషుడు కాదని, ఒక అందమైన యువతిగా మారిపోయినట్టు కనిపించింది. తన గత జన్మను పూర్తిగా మరచిపోయిన ఆమె ఒక రాజ్యానికి వెళ్ళింది. అక్కడ ఒక మహారాజు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాలక్రమేణా ఆ యువరాణి 60 మంది కుమారులను ప్రసవించింది. నారదుడు ఆమె రూపంలో, పెళ్లి, కుటుంబం, పిల్లల ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు. తన అసలు స్వరూపాన్ని పూర్తిగా మర్చిపోయాడు. 60 మంది కుమారుల మరణం మరియు మేలుకొలుపు. ఒక రోజు ఒక మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నారదుని 60 మంది కుమారులు చనిపోయారు. ఆమె ఏడుస్తూ రణరంగానికి పరుగెత్తింది. ఓ విష్ణుమూర్తి, నాకు ఈ దురదృష్టం ఎందుకు కలిగింది? నా పిల్లల్ని ఎందుకు తీసుకుపోయావు అని మొక్కుకుంది. ఆ వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆమె తలపై తాకగానే నారదుడు తన అసలు రూపానికి తిరిగి వచ్చాడు. అప్పుడే నారదునికి తన అంతా ఒక మాయా ఆడవిషయం అని తెలుసుకువచ్చింది. అతను విష్ణుమూర్తి పాదాలకు నమస్కరించి, ఓ ప్రభూ, నేను మాయను పూర్తిగా అర్థం చేసుకున్నానని భావించాను. కాని నా 60 మంది కుమారులతో నాకు కలిగిన బంధం ఎంత బలమైనదో ఇప్పుడు తెలిసింది అని అన్నాడు. విష్ణుమూర్తి నవ్వుతూ, నారదా, మాయ ప్రభావం నుండి తప్పించుకోవాలంటే కేవలం జ్ఞానం సరిపోదు. భగవంతునికి శరణాగతి, భక్తి, ధర్మం పాటించడం వల్లే మాయ నుండి విముక్తి పొందవచ్చు అని ఉపదేశించాడు.
బ్రహ్మ ఆశీర్వాదం 60 మంది కుమారుల కాల చక్రపాలన. ఇదంతా జరుగుతున్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అతను నారదుని చూసి, నీ 60 మంది కుమారులు సామాన్యులు కారు నారదా. వారు కాల చక్రాన్ని పాలించేవారు. నేను వారికి వరం ఇస్తున్నాను, వారు భూలోకంలో 60 సంవత్సరాల కాల చక్రాన్ని పాలిస్తారు అని చెప్పాడు. ఆ విధంగా నారదుని 60 మంది కుమారులు షష్ఠి సంవత్సర చక్రంలో 60 సంవత్సరాలకు అధిపతులయ్యారు. ప్రతి సంవత్సరం వారి ప్రభావం, వారి స్వభావాన్ని అనుసరించి భూమిపైన జన్మించే ప్రజల భవిష్యత్తును నిర్ణయించేలా మారింది. నారదుడు ఇది తెలిసి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ తర్వాత నారదుడు మాయ అనుభవం పాఠంగా ప్రపంచంలో భక్తి, మోక్ష మార్గాన్ని ప్రచారం చేస్తూ తిరుగుతూ కాలాన్ని దాటి వెళ్లే మార్గాన్ని సందేశంగా ఇచ్చాడు. ఉగాది పచ్చడి. అమ్మమ్మ చెప్పిన కథ. చిన్న రాజు తల్లిని అడిగినాడు, అమ్మమ్మ, ఇది ఏంటి? రుచి ఎంత వింత! ఇందులోని రహస్యం చెప్పవమ్మా, ఎందుకు తినాలి ఉగాది పచ్చడి? అమ్మమ్మ నవ్వి చెప్పెను, ఈ పచ్చడి వంట కాదు ఒక్కడి, ఇది జీవితం రుచి చెప్పే బాట. ఒక్కో రుచి, ఒక్కో గుణం. ఒక ముద్ద తిన్నాడు. రాజు నవ్వాడు. తీపి బెల్లం హాయిగా అనిపించింది. అమ్మమ్మ, ఇది నాకు బాగా నచ్చింది. ఇది సంతోషం, మధుర జ్ఞాపకాలు. తర్వాత చేదు రుచి నోటికి తగిలింది. రాజు మొహం వంకరగా మారింది. ఇది ఎందుకు చేదుగా ఉంది? కష్టం కూడా జీవిత భాగం బాబు. మిరపగుళ్ళ వగరు నోటికి తగిలింది. రాజు ఫన్నాడు. నీళ్లు తాగాడు. అమ్మమ్మ, మిరప ఎందుకు? జీవితంలో ఉత్సాహం, ధైర్యం అవసరం. తర్వాత నిమ్మ పొడి నోటిని బిగబట్టించాడు. అమ్మమ్మ, ఇది చాలా పుల్లగా ఉంది. బాబు, కొన్ని సమయాలు చేదుగా ఉంటాయి, కానీ ఓపిక ఉంటే అన్నీ సరిచుకుపోతాయి. ఉప్పు రుచి సాధారణంగా అనిపించింది. ఇది అనుబంధాల గుర్తు, బంధాల మధురం. చివరగా మామిడి తురుము కొత్తగా అనిపించింది. ఇది కొత్త ఆశలు, భవిష్యత్తు వెలుగు. రాజు చిరునవ్వు నవ్వాడు. అర్థం చేసుకున్నాడు. ఉగాది పచ్చడి అంటే జీవితమే కదమ్మా. అమ్మమ్మ ప్రేమగా తల నిమిరింది. అవును బాబు, ఇది జీవన గీతం. గంటలు మోగాయి. పండుగ మొదలైంది. కొత్త సంవత్సరం, కొత్త కలలు మొదలయ్యాయి. వనిత సిల్క్స్ వారి తరపున ఉగాది శుభాకాంక్షలు. చాలా కాలం క్రితం, కాలం కొత్తగా ఉన్నప్పుడు స్వర్గం బంగారు రంగులో ప్రకాశించింది. కానీ భూమిపై, అంత విశాలమైన భూములలో చీకటి వ్యాపించింది మరియు ఆశ చచ్చిపోయింది. ప్రజలు తమ స్వరాలు బలహీనంగా ప్రార్థించారు, ప్రభూ, మమ్మల్ని రక్షించు. మేము వెతుకుతున్న కొత్త ఉదయము. నదులు ఎండిపోయాయి, పొలాలు నశించాయి, ప్రతి హృదయం నిరాశతో నిండిపోయింది. వైకుంఠ ఎత్తైన తన సింహాసనంపై విష్ణువు ప్రజల కేకలు విన్నాడు. తన చక్రం ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ప్రపంచాన్ని వెలుగులోకి తెస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి అతను రాజకృపతో కాలం మరియు ప్రదేశంలో ఋషి వేషంలో వచ్చాడు. గ్రామాలకు అతను తన మార్గాన్ని ప్రారంభించాడు. ఒక సరికొత్త రోజు కోసం ఆశను తెచ్చాడు. చాలా పాతది మరియు సన్నగా ఉన్న ఒక చిన్న గుడిసెలో ఒక స్త్రీ తన బిడ్డతో నివసించింది. చేతులు ముడుచుకుని ఆమె అతన్ని దగ్గరకు స్వాగతించింది. గొప్ప ఋషి, నిన్ను ఇక్కడికి ఏది తీసుకువస్తుంది? విష్ణువు నవ్వి, అతని స్వరం చాలా దయగా, నేను కాల రహస్యాన్ని దివ్యంగా తీసుకువస్తాను. ఈ గిన్నె తీసుకుని లోతుగా రుచి చూడు, ఎందుకంటే అందులో జీవిత పాఠాలు నిద్రపోతాయి. ఆమె ఒక గుటక బెల్లం తాగింది. జీవితాన్ని పూర్తి చేసే క్షణాల్లాగా. తరువాత వేపకాయ భరించడానికి చాలా చేదుగా ఉంది. దుఃఖం మరియు పోరాటాలు లాగా ఎల్లప్పుడూ అక్కడే ఉన్నాయి. మిరపకాయ కాలిపోయింది. ఆమె కళ్ళు ఎర్రగా మారాయి. కోపం మరియు నిప్పులాగా తలపైకి దూసుకుపోతున్నాయి. చింతపండు ఆమెను నిట్టూర్పు విప్పింది. కష్ట దినాలలాగా మనల్ని దాటి వెళ్లేవి. ఉప్పు స్థిరంగా ఉంది, శాశ్వత బంధాలలాగా. మామిడి తాజాగా ఉంది, కలలలాగా చాలా విశాలంగా ఉంది. ఆమె విష్ణువు వైపు చూసింది. జ్ఞానం ఇప్పుడు స్పష్టంగా ఉంది. జీవితం దూరం మరియు దగ్గరగా రెండూ కలిసి ఉంది. విష్ణువు నవ్వాడు. ఇప్పుడు తన పని పూర్తయింది. ఉగాది వచ్చింది. కొత్త సంవత్సరం ప్రారంభమైంది. నా బిడ్డ, ఆనందం మరియు కలహాల ద్వారా
సమతుల్యత జీవిత రహస్యం అని గుర్తుంచుకోండి. దానితో అతను బంగారు కాంతిలో అదృశ్యమయ్యాడు. పొడవైన రాత్రి తర్వాత ఉదయాన్నే తెస్తాడు. వర్షాలు తిరిగి వచ్చాయి, పంటలు పెరిగాయి, ఉగాది పవిత్రమైన కాంతితో వచ్చింది. మరియు నేడు సంవత్సరాలు గడిచే కొద్దీ మనం పచ్చడిని రుచి చూస్తాము మరియు ఆకాశం వైపు చూస్తాము. ఎందుకంటే విష్ణువు ఆశీర్వాదం ఇప్పటికీ నిజం. జీవితం పునరుద్ధరించబడటానికి అన్ని రుచులను స్వీకరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. వనిత సిల్క్స్ వారి తరపున ఉగాది శుభాకాంక్షలు. వైకుంఠ ఎత్తైన బంగారు మందిరాలలో కాంతి మరియు కమల నదులు ఉన్న చోట లక్ష్మీదేవి దయతో కూర్చుని కాలం మరియు స్థలాన్ని చూస్తోంది. కానీ భూమిపై ఒక రాజ్యం దుమఖంలో లోతుగా, ఆకాశం చాలా బూడిద రంగులో ఉంది. ప్రజలు ఏడ్చారు, వారి హృదయాలు చాలా బాధగా ఉన్నాయి. ఆకలి ప్రతి తలుపును తట్టింది. రాజు చాలా జ్ఞానవంతుడు అయినప్పటికీ బాధలో మునిగిపోయాడు. మళ్లీ ఆలయం ముందు మోకరిల్లాడు. ఓ తల్లి లక్ష్మి, నా విన్నపం విను. అదృష్టాన్ని తిరిగి తీసుకురండి మరియు మమ్మల్ని విడిపించండి. లక్ష్మి విన్నది. ఆమె హృదయం దయగా మారింది. వారు కనుగొనవలసి ఉందని ఆమెకు తెలిసిన పాఠం. బలహీనమైన వృద్ధురాలి వేషంలో ఆమె వీధుల్లో నడిచింది. చాలా బలహీనంగా మరియు లేతగా ఉంది. రాజభవన ద్వారం వద్ద ఆమె చాలా ఎత్తుగా నిలబడింది. రాజు ఆమె పిలుపు వినడానికి పరుగెత్తాడు. వృద్ధా, రండి, లోపల కూర్చోండి. మీరు ఏ జ్ఞానాన్ని అందిస్తారో చెప్పు. ఆమె నవ్వి అతనికి ఒక గిన్నె ఇచ్చింది. నా బిడ్డ, దీన్ని తాగు, నీ ఆత్మను కనుగొను. ఇది పచ్చడి, రుచి చూడు, జీవిత రహస్యం. ఇది నిన్ను విముక్తి చేస్తుంది. రాజు తీపి బెల్లం తాగాడు. విజయంలాగా, చాలా స్వచ్ఛంగా మరియు చక్కగా. అప్పుడు వేప వచ్చింది. భరించడానికి చాలా చేదుగా, పోరాటాలు మరియు బాధలాగా, ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది. మిరపకాయ కాలిపోయింది. అతని కళ్ళు ఎర్రగా మారాయి. కోపం మరియు నిప్పులాగా తలపైకి దూసుకుపోతాయి. చింతపండు పుల్లగా. అతను ఆశ్చర్యంతో ఊపిరి పీల్చుకున్నాడు. జీవితం తరచుగా అందించే కష్టాలలాగా. ఉప్పు స్థిరంగా, చాలా సరళంగా మరియు నిజం. మిమ్మల్ని మోసుకెళ్లే స్నేహాలు మరియు బంధాలలాగా. మరియు చివరిది మామిడి, చాలా ఉప్పగా మరియు కొత్తగా. హృదయం ఎల్లప్పుడూ తెలిసిన తాజా ఆశలలాగా. వృద్ధురాలు నవ్వి చాలా ప్రకాశవంతంగా లేచింది. లక్ష్మిగా మారిపోయింది, కాంతితో ప్రకాశిస్తోంది. నా బిడ్డ, ఉగాది మార్గాన్ని సూచిస్తుంది. జీవితం మీరు ఓగకూడని మిశ్రమం. ఆనందం మరియు దుఃఖం, నష్టం మరియు లాభం అన్నీ దాటిపోతాయి. సూర్యరశ్మి మరియు వర్షంలాగా. బలమైన మరియు ధైర్యంగా మరియు అదృష్టం యొక్క దయను మీరు చూస్తారు. చేతులు ముడుచుకుని, రాజు ఇప్పుడు తెలుసు, లక్ష్మి ఆశీర్వాదం స్వచ్ఛమైనది మరియు నిజమైనది. ఉగాది తెల్లవారుజామున గంటలు మోగాయి మరియు ప్రతి ఇంటిలో పచ్చడి పాడింది. ఆ రోజు నుండి ఆనందం లేదా కన్నీళ్ల ద్వారా ప్రజలు ప్రతి సంవత్సరం ఉగాదిని స్వాగతించారు. ఎందుకంటే ఆ గిన్నెలో చాలా సరళంగా ఉన్నప్పటికీ జీవితపు గొప్ప రహస్యం ఒక చిన్న మారువేషంలో ఉంది. చాలా కాలం క్రితం భూమి చిన్నప్పుడు దేవతలు మరియు రాక్షసులు ఒకరితో ఒకరు పోరాడారు. గందరగోళం రాజ్యమేలింది. చీకటి వ్యాపించింది. బ్రహ్మదేవుడు, జ్ఞానవంతుడు, అడుగు పెట్టే వరకు విశ్వ సముద్రం నుండి అతను చాలా ఎత్తుగా పైకి లేచాడు. కాలపు గొప్ప పిలుపు యొక్క రహస్యాలను పట్టుకున్నాడు. తన చేతి తరంగంతో ఒక చక్రం ప్రారంభమైంది. ఒక నూతన సంవత్సరం పుట్టింది. ఒక దైవిక ప్రణాళిక. స్వర్గాలు సంతోషించాయి. సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశించాడు. నక్షత్రాలు గుసగుసలాడాయి. ఇది ఉగాది రాత్రి, ఆశ యొక్క పండుగ. చాలా గొప్ప సమయం. బ్రహ్మ చేతి ద్వారా పునరుద్ధరణ బహుమతి. కానీ లోతైన, విశాలమైన అడవులలో దాగి అడగడానికి ప్రశ్నలు ఉన్న ఒక ఋషి నివసించాడు. ఆనందం మరియు దుఃఖం ఎందుకు కలిసిపోవాలి? ఆనందం ఎందుకు ఎప్పటికీ అంతం కాకూడదు? కాబట్టి అతను వేప చెట్టు కింద ప్రార్థించాడు మరియు ప్రార్థించాడు. బ్రహ్మ బంగారు అలలలో కనిపించే వరకు. ఋషి క్రిందికి వంగి, అతని స్వరం చాలా తెలివిగా, ఓ ప్రభు, నాకు చెప్పు, సమతుల్యత ఎక్కడ ఉందో? బ్రహ్మ నవ్వి అతనికి ఒక గిన్నె ఇచ్చాడు. రుచులతో నిండి ఉంది, చెప్పలేని కథ.
దీని రుచి చూడు నా బిడ్డ, అప్పుడు నువ్వు చూస్తావు, జీవితం ఎప్పుడూ ఒకటి కాదు, ఇది మూడింటి కలయిక. ఆ ఋషి కొరికాడు. బెల్లం చాలా తీయగా ఉంది. ఆ ప్రియమైన వారు కలిసినప్పుడు కలిగే ఆనందం లాంటిది. తరువాత వేప వచ్చింది. చాలా చేదుగా మరియు బలంగా ఉంది. నొప్పి మరియు పోరాటం ఎక్కువ కాలం ఉండవు. మిరపకాయ కాలిపోయింది. చింతపండు అతని ముఖం చిట్లించింది. ఆవేశం మరియు కష్టాలు ఎప్పటికీ మునిగిపోవు. ఉప్పు స్థిరంగా ఉంది. మామిడి కొత్తది, మిమ్మల్ని మోసుకెళ్లే కుటుంబం మరియు కలలవలె. అతని కళ్లలో కన్నీళ్లు. ఋషి, జీవితం ఒక పచ్చడి, ఒక పవిత్రమైన ఆజ్ఞ అని చూశాడు. ఆ రోజు నుండి భూమి అంతటా ఉగాది బ్రహ్మ చేతితో గుర్తించబడింది. రుచుల పండుగ, దైవిక దీవెన, జీవితంలోని ప్రతిదీ కలిసి ఉండాలని గుర్తు చేస్తుంది. ఆనందం మరియు దుఃఖం, పోరాటం మరియు ఉత్సాహం కలిసి గడిచే ప్రతి సంవత్సరాన్ని రూపొందిస్తాయి. మరియు ఈ రోజు ఉగాది ప్రకాశవంతంగా ఉదయిస్తున్నప్పుడు మనం జ్ఞాన కాంతితో పచ్చడిని రుచి చూస్తాము. ఎందుకంటే ప్రతి రుచిలో ఒక నిజం దాగి ఉంటుంది. జీవితం ఒక ప్రయాణం, ఆస్వాదిద్దాం. వనిత సిల్క్స్ వారి తరపున ఉగాది శుభాకాంక్షలు. హిమాలయ శిఖరాలపై కైలాసమునందు కాలాన్ని జయించే పరమశివుడు యోగిగా ధ్యానంలో శూన్యమై నిలిచెను. సత్యాన్ని లోకానికి ఎలా తెలియజెప్పను? కాని భూలోకమందు మాయ విస్తరించెను. ధర్మం లుప్తమై ఆర్తనాదం వినిపించెను. వృథా గర్వం రాజులను ముంచెను. కష్టాల్లో ప్రజలు జీవించెను. ఋషులు వేడుకునిరి, శివుని చేర్చిరి. మహాదేవా, ధర్మాన్ని నిలిపెదవా. శివుడు తన నేత్రాలు తెరచెను. ప్రపంచానికి కొత్త మార్గం చూపెను. తపోమూర్తిగా భూమికి వచ్చెను. ఒక వృద్ధుడై ఊరునకు చేరెను. తన చేతిలో ఓ బంగారు పాత్ర, దానిలో రహస్యం, జీవితం, శాస్త్రం. గ్రామస్థులు ఆశ్చర్యపోయిరి. స్వామి, ఇది ఏమిటి అని ప్రశ్నించిరి. శివుడు మృదువుగా నవ్వెను. ఈ పచ్చడి రుచి చూచెదరు. తొలి రుచిగా బెల్లం తిన్నరు. సంతోషం వంటి తీపి ఇది. తర్వాత వేప చప్పరించెను. దుఃఖం కూడా జీవిత భాగమే. మిరపవగరు నోటికి తగిలెను. కోపాన్ని అదుపు చేసుకోవాలి. చింతపండు పుల్లగా అనిపించెను. కొన్ని కష్టాలు మళ్లీ కొత్త మార్గం చూపుతాయి. ఉప్పు సహజంగా మెరుగుపరిచెను. బంధాలు, మైత్రి జీవన మూలాలు. మామిడి కొత్త ఆశగా అనిపించెను. భవిష్యత్తు కొత్త స్వప్నాలతో ఉంటుంది. శివుడు నవ్వుతూ తన తాండవం మొదలెను. ఆకాశంలో నక్షత్రాలు మెరిసెను. ఉగాది రాగానే కొత్తదనం వస్తుంది. సంవత్సరం ఒక పాఠం నేర్పుతుంది. శివుని ఆశీర్వాదంతో గ్రామం మారెను. ధర్మం తిరిగి వెలుగొందెను. అప్పటి నుండి ప్రతి ఉగాదికి పచ్చడిని తిని జీవితం అర్థం చేసుకుంటారు. వనిత సిల్క్స్ వారి తరపున ఉగాది శుభాకాంక్షలు.